భారత టెస్ట్ క్రికెట్ గత కొన్నేళ్లుగా డౌన్ఫాల్ చూస్తోంది. వరుసగా 2 హోమ్ వైట్ వాష్లు, ఆపై విదేశాల్లో ఎదురైన పరాజయాలు ఈ పతనానికి నిదర్శనంగా నిలిచాయి. మరోవైపు వన్డే, టీ20 ఫార్మాట్లలో మాత్రం టీమిండియా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ స్పష్టమైన వ్యత్యాసంపై టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 3 ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు టెస్ట్ మైండ్ సెట్లోకి వెళ్లడానికి సరైన సమయం దొరకడం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. టర్నింగ్ ట్రాక్లు, సిమ్మింగ్ పిచ్లపై గంటల కొద్దీ ఓపికతో ఆడే నైపుణ్యం టెస్ట్ క్రికెట్లో కీలకమని ద్రావిడ్ గుర్తు చేశాడు. మా తరం రోజుల్లో 2 ఫార్మాట్లే ఉండేవి. ఫ్రాంచైజీ క్రికెట్ కూడా లేదు. ఒక టెస్ట్ సిరీస్ కోసం 1 నెల రోజులు రెడ్ బాల్తో ప్రాక్టీస్ చేసే అవకాశం ఉండేది. అదే మా బలం అని ద్రావిడ్ వివరించాడు. 3 ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు రెడ్ బాల్ క్రికెట్పై ఫోకస్ పెట్టడానికి సమయం ఉండదు. శుభ్మన్ గిల్ కూడా ఇటీవలి కాలంలో 3 ఫార్మాట్లు ఆడాడు. టెస్ట్ క్రికెట్కు సిద్ధమవడం ఎంత కష్టమో అతనికి అర్థమై ఉంటుంది అని ద్రావిడ్ అన్నాడు.